కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అలాగే టీఎస్పీఎస్సీ మీద మేము ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తామన్నారు కొత్త గవర్నమెంట్. అయితే దానికి సంబంధించింది కూడా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి యూపీఎస్సీ చైర్పర్సన్ని కలిశారు. సో ఇక్కడున్న స్టూడెంట్స్ అసలు ఏమనుకుంటున్నారు, ఖచ్చితంగా వాళ్ళకి నమ్మకం ఉందా, దీన్ని ఎలా చూస్తారండి? గత రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీని నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందండి. గ్రూప్ 1 నుంచి మొదలుపెట్టుకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్స్ ఎగ్జామ్ను నిర్వహించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దాన్ని బేస్ చేసుకొని విద్యార్థులు చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్ని ఆధారంగా చేసుకొని పోరాటం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఓడగొట్టడం జరిగింది. తర్వాత కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిందండి. అయిన తర్వాత రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ మీద యూపీఎస్సీ తరహాలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఒక డేట్ను ప్రకటించి ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాలి, రిజల్ట్ ఎప్పుడు రావాలి, ఉద్యోగంలో ఎప్పుడు చేరాలి అని యూపీఎస్సీ తరహాలో రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ దిశగా ప్రభుత్వం కనుక ముందుకెళ్తే వారికి సానుకూలంగా విద్యార్థులు ఉంటారు. తర్వాత విద్యార్థులు ఈ రాష్ట్రాన్ని అన్ని దిశల్లో ముందుకు తీసుకెళ్లే భవిష్యత్తు మాత్రం విద్యార్థుల పైననే ఉన్నది. యాక్చువల్గా ఎగ్జామ్స్ కనుక మంచిగా జరిగితే విద్యార్థులు కూడా రాష్ట్రాన్ని సహకరిస్తారండి. గత ప్రభుత్వాలు ఆ విధంగా విఫలం కావడం వల్ల నెక్స్ట్ ఈ ప్రభుత్వం మంచిగా నిర్వహించాలని మేము అనుకుంటున్నామండి. క్యాలెండర్ తరహా అయితే మీకు టీఎస్పీఎస్సీ కూడా అలాగే క్యాలెండర్ని కనుక రిలీజ్ చేస్తే అది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నారా? అంటే కరెక్ట్ టైంకి అవుతూ ఉంటాయి, యూపీఎస్సీ అంటేనే కరెక్ట్ టైంకి ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటుంది. సో దాన్ని మీరు ఎలా? ఎస్, డెఫినెట్లీ. ఒకవేళ మాకు ఈ యూపీఎస్సీ తరహా క్యాలెండర్ విడుదల చేసి యూపీఎస్సీ తరహా కండక్ట్ చేస్తే డెఫినెట్లీ స్టూడెంట్స్ అందరం యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. ఇంకోటి ఏంటంటే మీకు తెలిసిన విషయమే, రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు యూపీఎస్సీ చైర్మన్ సోని గారితో కలిసి ఇక్కడ జరిగిన అక్రమాలు కానీ లేదంటే పేపర్ లీకేజ్ వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్ ఏ విధంగా పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీగా కండక్ట్ చేయాలో దాని గురించి కూడా డిస్కస్ చేశారు. మేము అందరం ఇది అంటే స్వాగతించాల్సిన విషయమే. ఎందుకంటే యూపీఎస్సీ అనేది ఒక హయ్యర్ లెవెల్ బాడీ, అన్ని స్టేట్స్ కన్నా అది ఒక హయ్యర్ లెవెల్ బాడీ. కాబట్టి వేరే కొన్ని స్టేట్స్కి టీఎస్పీఎస్సీ లాగానే కొన్ని స్టేట్స్ యూపీఎస్సీతోని కంబైన్డ్ అయ్యి అలాంటి అక్కడ ప్రొసీజర్స్ కానీ లేదంటే వాళ్ళ యొక్క రిస్ట్రిక్షన్స్ కానీ ఫాలో అయితే చాలా మంచిదని మేము కూడా అనుకుంటున్నాము. మేడం, మా పేరు కృష్ణ, మాది నార్కల్ డిస్ట్రిక్ట్. మేము డిఎస్కి ప్రిపేర్ అవుతున్నాము. ఇప్పుడు డిఎస్సి లేట్ అవుతుంది, ఒక 6 months కావచ్చు, 9 months కావచ్చు ఈరోజు పేపర్కి ఇచ్చిండ్రు. అది కరెక్ట్ కాదు మేడం. 6 months 9 months అంటే 1 year అవుతుంటుంది. 1 year లోపల ఎంతమందికి ఏజ్ క్రాస్ అవుతుంటుంది? అందుకని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డిఎస్సికి ఇంకొక 10,000 యాడ్ చేసి ఒక 15,000 డిఎస్సి వేసింది అనుకోండి, ఒక 15,000 మంది క్రాస్ అవుతారు కదా మేడం. ఓకే, మెగా డిఎస్సి కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డిఎస్కి ఒక 10,000 యాడ్ చేసి 15,000 వేస్తే 15,000 మంది సేఫ్ అయినట్టే కదా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మెగా డిఎస్ వేయచ్చు. ఇప్పుడు మెగా డిఎస్ వేయడానికి టీచర్ల ప్రమోషన్స్ కానీ ఆ ట్రాన్స్ఫర్స్ కానీ కొన్ని కోర్టు కేసులు కూడా ఉన్నాయి కదా మేడం. అవన్నీ క్లియర్గా వరకు టైం పడుతుంది. అలా టైం పట్టడం కాలయాపన అవుతుంది కదా మేడం. మేము 3-4 years నుంచి డిఎస్కే చదువుతున్నాము. గురుకుల డిఎస్ మిస్ అయిపోయింది దగ్గరికి వచ్చి. అందుకని నా ఉద్దేశం సీఎం గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న డిఎస్కి ఇంకొక 10,000 యాడ్ చేసి ఒక డిఎస్ అయితే ఇప్పుడు వేయండి. రేపు జూన్ జూలై వరకన్నా మాకు క్లియర్ ఎగ్జామ్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మీరు అన్నట్టుగానే ఆ టీచర్లకు ఉన్నట్టు ప్రమోషన్స్ అవన్నీ క్లియర్ చేసి మెగా డిఎస్ వేయండి. అది నా ఒక డిఎస్సి అంటే మా చాలామందికి ఇదే మా ఆలోచన ఉంది మేడం. మీరు ఎలా చూస్తారు టీఎస్పీఎస్సీ దాంట్లో ఎలా చూస్తాం? నా పేరు శ్రీనివాస్. నేను గత 4 years నుంచి ఇక్కడ ఇదే చిక్కడి లైబ్రరీలో గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. ఆ సైడ్లో కోచింగ్ తీసుకున్నాను. 4 years నుంచి ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ పాటించకుండా మమ్మల్ని రేపు ఎల్లుండి అట్లా మోతాదులో సమయాన్ని వృధా చేసి ఎలక్షన్ రావడము, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడము. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఓకే వాళ్ళు జాబ్ క్యాలెండర్ వేస్తాము, ఈ 1 yearలోనే 2 lakhs పోస్టింగ్ విద్యార్థులకి వేస్తామని నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. వాళ్ళు వేస్తారని ఓకే, మాకు కూడా ఉంది, వేస్తారేమని అనుకుంటున్నాం మేము కూడా. కానీ ఎంత తొందర వేస్తే అంత మంచిదని అనుకుంటున్నాం. ఇప్పుడు యూపీఎస్సీ చైర్పర్సన్ని కూడా కలిసారు కదా, సో దాని గురించి అంటే ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది అంటారు? ఆల్రెడీ పేపర్ లీకేజ్ అయింది, సో దానికి సంబంధించి పేపర్ లీకేజ్ కానీ ఇప్పుడు యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీని కలవడం కానీ
కలిసిరు బాగానే అనిపిస్తుంది. ఆ మనోజ్ని కలవడము, యూపీఎస్సీ ఎలా కండక్ట్ అవుతుందో ఆ విధంగా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ దాన్ని కూడా అలాగే కండక్ట్ చేస్తే మాకు కూడా హ్యాపీగా ఎందుకంటే ఇంతకుముందు టీఎస్పీఎస్సీ ఏ రకంగా అయితే తప్పుదోవలు బట్టి పేపర్ లీక్ కావడం కానీ చాలా విషయాల్లో స్టూడెంట్కి అన్యాయం చేసిరండి టీఎస్పీఎస్సీ. కానీ ఇప్పుడు టీఎస్పీఎస్సీ అదే రకంగా కొనసాగితే చాలా వరకు స్టూడెంట్కి అన్యాయం జరుగుతుంది. అలా కాకుండా రేవంత్ రెడ్డి బాగానే ఆలోచిస్తుండు. ఇదే ఈ ఆలోచన ప్రకారంగా కొద్ది తొందర వేస్తే ఇప్పుడు ఏంటంటే జాబ్ క్యాలెండర్ అంటుండంటే మార్చ్ నుంచి జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తా అంటుంటాడు. అంటే జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా 3 months తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. ఏ ఎగ్జామ్కైనా టీఎస్పీఎస్సీ రూల్ ప్రకారంగా ఏ ఎగ్జామ్కైనా 3 months 4 months గ్యాప్ ఉండాలా. అంటే మార్చ్ నుంచి జాబ్ క్యాలెండర్ వేస్తే ఖచ్చితంగా 4 months 4 months అంటే దగ్గర ఆగస్టులో వస్తాయి ఎగ్జామ్ అని మేము అనుకుంటున్నాం. అలా కాకుండా ఎంత తొందర మోతాదులో వేస్తే అంత మంచిది. ఎందుకంటే చాలా వరకు స్టూడెంట్ మారుమూల గ్రామం నుంచి ఇక్కడ వచ్చి చదువుకుంటారు, 5 rupees భోజనం చేయడం. చాలా వరకు ఇంతకుముందు గవర్నమెంట్ దానివల్ల ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల చాలా వరకు విద్యార్థులు అన్యాయం అయిపోవడము, డబ్బులు కట్టలేక ప్యాకెట్ మనీ లేకపోవడము, 5 rupees భోజనం చేయడం కానీ చాలా వరకు అన్యాయం అయిపోరు. ఈ గవర్నమెంట్ ఇంత తొందర నోటిఫికేషన్ ఇచ్చి అంత తొందర చేస్తే మాకు ప్యాటర్న్ కూడా తగ్గిపోతుంది. మాకు కూడా ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఎలాంటి లోటు లేకుండా ఉంటాం అన్నమాట. టీఎస్పీఎస్సీ దాన్ని ఎలా చూస్తారంటే ఇప్పుడు సవరణ చేస్తున్నాము అని అంటున్నారు, సో దాన్ని మీరు ఎలా చూస్తారు? అది మంచి విషయమే కదండి. దాదాపు కేసీఆర్ గవర్నమెంట్లో దాదాపు 10 years వేస్ట్ అయిపోయింది మా లైఫ్. మేము ఆ స్పాన్ ఆఫ్ టైంలో మేము ఏదో ఒక జాబ్ కొట్టుకోవాల్సింది. అలాంటిది మాకు ఒక బిస్కెట్ ఎలక్షన్ మూమెంట్లో బిస్కెట్ వేసినట్టు వేసేవాడు. ఇప్పుడైతే ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహా ఎగ్జామ్ పెడతాను అని అంటుర్రు కేసీఆర్, అది మన రేవంత్ రెడ్డి. అది మంచి విషయమే కదండి. కొద్దిగా టైం టేకెన్ అవుతుండొచ్చు, కానీ దాదాపు జూలై ఆగస్టులో Group 2 ఎగ్జామ్ జరిగిపోతే బాగుంటుంది. ఎందుకంటే మేము ఆర్థికంగా సస్టైన్ అవుతూ ప్రిపేర్ అవుతున్నాం. సో జూలై ఆగస్టు వరకు కంప్లీట్ చేస్తే బాగుంటుంది. అండ్ యాడింగ్ పోస్టు ఈ 783 పోస్టులు సరిపోవండి. జోన్ 7 జోన్ పెట్టారు. ఒక్కొక్క కేటగిరీలో చూస్తే ఒక్క పోస్ట్ కూడా లేదు. కానీ నోటిఫికేషన్ ఇచ్చామనే ఒకటి మాత్రం కనిపిస్తుంది, కానీ చూస్తే పోస్టులు లేవు. సో పోస్టుల సంఖ్య పెంచాలా, ఆన్ టైంలో ఎగ్జామ్ కండక్ట్ చేయాలా, ప్రాపర్గా రిజల్ట్ ఇవ్వాలా. ఇదండి మీ డిమాండ్స్ ఏంటి? అంటే కొత్త ప్రభుత్వాన్ని మీరు ఏమని కోరుకుంటున్నారు? అంటే తొందరగా అవ్వాలనుకుంటున్నారు? ఆ డిమాండ్ ధరణి పోర్టల్ తీసేయాలండి. దాదాపు నాది కూడా మా ఫాదర్ నుంచి 3 ఎకరాలు నా పేరు మీద మారుస్తే ఈ ధరణి పోర్టల్ వల్ల 1 ఎకరా 4 గుంటలకి రైతు బంధు వస్తలేదు. సో ఈ ధరణి పోర్టల్ని తీసేయాలండి. ఇదండి నా డిమాండ్. సో ఎట్టి పరిస్థితుల్లో మేము చాలా డిప్రెషన్ గురవుతా ఉన్నాం. దాదాపుగా 4 years నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నాం Group 1కి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కావాల్సిన తొందరలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి అక్కడ ఉన్న చైర్మన్ని కానీ అక్కడ ఉన్న మెంబర్ని కానీ ఫిల్ చేసి దానికి బయట నుంచి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, రికమెండేషన్ లేకుండా, ఎలాంటి అవకతలు జరగనీయకుండా రిక్రూట్ చేస్తే మాకు ఒక క్రెడిబిలిటీ, ఒక నమ్మకం అనేది, గట్టి నమ్మకం అనేది నిరుద్యోగులు వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా తగిన జాగ్రత్తలు తీసుకొని టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాల్సి ఉంటుంది. ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే రాజ్యాంగబద్ధమైన బాడీ దానికి తన పని తాను చేసుకునేటట్టుగా మొత్తం మీద బయట వారి పొలిటిక్స్ కానీ వేరే వారి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేయగలగాలి. యూపీఎస్సీ తరహాలో, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో చేస్తే మాకందరికీ, నిరుద్యోగులందరికీ చాలా నమ్మకం అనేది కలుగుతుందన్నమాట. ఏం జరిగినా చాలా రాజ్యాంగబద్ధమైన బాడీ కాబట్టి. టీఎస్పీఎస్సీని కసరత్తు చేస్తున్నారు కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తారు? టీఎస్పీఎస్సీ పక్షంలో అంటే మేడం, అదివరకు మనం చూస్తే గత 9 సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ గత సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి కూడా అన్ని పేపర్ లీకేజ్లు కరెక్ట్ ఎగ్జామ్స్ పెట్టకపోవడం, రిజల్ట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు అనేవాళ్ళు తీవ్రమైన ఆందోళన గురై మానసికంగా, ధనపరంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోయారు. కాబట్టి ఇప్పుడు టీఎస్పీసీ పక్షంలో అన్ని చేసే వల్ల 11 మంది సభ్యులు అనేవాళ్ళు రాజీనామా చేశారు. త్వరలో కూడా రాజీనామాని గవర్నర్ ఆమోదిస్తే కంపల్సరీగా పక్షాలను జరిగితే ఇప్పుడు తెలంగాణలో రాష్ట్రంలో నిరుద్యోగులు కలిసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ గత ప్రభుత్వంలో 8 సంవత్సరాల నుంచి తీవ్ర అన్యాయం గురయ్యారు. కాబట్టి నిరుద్యోగులందరూ దాదాపు 40 లక్షల నిరుద్యోగులు ఉన్నారు. ఈ 40 లక్షల నిరుద్యోగులు కూడా వాళ్ళ తల్లిదండ్రులని మోటివేషన్ చేసి వాళ్ళు పడిన బాధని
వాళ్ళు రెటిఫై చేసుకొని ఇప్పుడు కొత్త గవర్నమెంట్ తీసుకున్నారు కాబట్టి కంపల్సరీ కొత్త గవర్నమెంట్ అనేది కంపల్సరీగా డిఎస్సి అనేది వేస్తా అంటున్నారు, టీఎస్పీ పక్షాలను అంటున్నారు కాబట్టి కంపల్సరీ దీని మీద త్వరలోనే సీఎం గారు రేవంత్ రెడ్డి గారి పక్షాలను మనం ఒక ప్రెస్ మీట్ మాట్లాడి నిరుద్యోగులకి మీరు గెలిపించుకున్న ప్రభుత్వం నిరుద్యోగులను రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కాబట్టి కంపల్సరీ ఒక రోజు మా కోసం ప్రెస్ మీట్ పెట్టి మాకు ఒక భరోసా ఇస్తే కంపల్సరీ నిరుద్యోగులు ఒక ధైర్యంతో మిమ్మల్ని నమ్ముకొని ఒక ధైర్యంతో ఉంటాం, మేము ఒక ప్రిపరేషన్ కొనసాగిస్తామని కోరుకుంటున్నాను. అలాగే మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? నేను గత 6-7 సంవత్సరాల నుంచి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను మేడం. సో ఇది ఒకవైపు మీకు ఊరటను కలిగిస్తుందంటారా? అంటే యూపీఎస్సీ తరహాలో క్యాలెండర్ రిలీజ్ చేయడమైనా లేకపోతే ఇంకేదైనా పేపర్ లీకేజ్ అవ్వకుండా చేయడానికనే అక్కడ దాకా వెళ్ళామని అంటున్నారు. మీకు ఇది ఓకేనా? అంటే మేడం ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటే గత చూసుకుంటే నేను 6 సంవత్సరాలు చదువుతున్నాను, ఈ లైబ్రరీలోనే 6 సంవత్సరాలు చదువుతున్నాను. అంటే నేను చదివేటప్పుడు జాబ్స్ అనేది నోటిఫికేషన్ ఇప్పుడు వేకెన్సీ అనేది ప్రతి డిపార్ట్మెంట్లో వేకెన్సీ అనేది జరుగుతూనే ఉంటాయి. ఇది రెగ్యులర్ ప్రాసెస్, ఇది ఏదైనా ఆగదు. దీని సమయంలో పోస్ట్ అనేవి ఖాళీ అవుతున్నాయి తప్ప దాంట్లో రిక్రూట్మెంట్ అనేది లేదు. దీనివల్ల ఏంటంటే వచ్చిన వాళ్ళు ఇప్పుడు అకాడమిక్ అయిపోయిన వాళ్ళు విద్యార్థులు ఏం కావాలి, కంపల్సరీగా ఏదో ఒకటి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం అని ప్రతి ఒక్క ఆశ ఉంటుంది. ఆ ఆశలోకి రావాలంటే కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ఇస్తే ఎప్పుడు ఎగ్జామ్ పెడతాం, ఎప్పుడు రిజల్ట్ ఇస్తాం, ఎప్పుడు జాబ్లోకి ఎక్కాలి, ఈ ప్రాసెస్ అనేది పెడితే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది నిరుద్యోగులకి. సో మనీ వేస్ట్ కాకుండా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది వస్తే కంపల్సరీగా మానవ వనరులు అనేది ఇంపార్టెంట్. మానవ వనరులు అనేది ఇంపార్టెంట్ అయినప్పుడు ఈ మానవ వనరులు ఇంకా పుస్తకాలు పట్టుకొని ఇంకా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలకు ఉద్యోగాల కోసం ఉపయోగించుకుంటూ పోతుంటే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడంలో మానవ వనరులని సరిగా ఉపయోగించుకోలేదు. కాబట్టి ఇప్పుడు చదువుకున్న జాబ్ క్యాలెండర్ ఇచ్చారనుకో, చదువుకుంటాడు ఒక విద్యార్థి, చదువుకున్నప్పుడు జాబ్ రానప్పుడు కంపల్సరీగా అదర్ సోర్స్ చూసుకుంటాడు, ఒక వ్యాపారం పెట్టుకుంటాడు, లేదనంటే ఒక లెక్చరర్గా వెళ్ళిపోతాడు, ఏదంటే ఒక సోర్స్ దొరికితే ఆ సోర్స్కి పడితే తప్ప మాలో గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు చదివిన వాళ్ళు 12-20 సంవత్సరాలు చదివిన వాళ్ళు కూడా ఈ టీఎస్పీఎస్సీలో ప్రభుత్వాలు చేసిన తప్పుదానికి ఇంకా ఫీల్ అవుతున్నారు. కాబట్టి మేము జాబ్ క్యాలెండర్ అనేది మెయిన్గా కోరుకుంటున్నాం. కంపల్సరీగా కాంగ్రెస్ ప్రభుత్వం, మా వల్ల కలిసిన కాంగ్రెస్ ప్రభుత్వం కంపల్సరీగా మీరు నిరుద్యోగులకి భరోసా ఇవ్వండి. కంపల్సరీగా టీఎస్పీఎస్సీ పక్షాలను త్వరగా చేసి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు నోటిఫికేషన్ ఉంటుంది, ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు, ఎప్పుడు ఇంత మేము నిరుద్యోగులు దాదాపు 40 లక్షల నిరుద్యోగులు కూడా మేము జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్నాం. నా పేరు సందీప్. నేను మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాను వెస్ట్ బెంగాల్లో. యాక్చువల్గా ఏంటంటే నేను మెగా డిఎస్సి గురించి ఎదురు చూస్తున్న వాళ్ళలో నేను ఒకడిని. ఆ మెగా డిఎస్సిలో మా పోస్టులు అంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ కావచ్చు, లేదంటే స్పెషల్ యాక్టివిటీస్కి సంబంధించి కూడా పోస్టులు పడాలి. గత 96లో ఐ థింక్ అప్పుడు పడ్డ పోస్టులు ఇప్పటివరకు పడలేవు. దాంతోపాటు డిఎస్సి కోసం ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కూడా న్యాయం జరగాలన్నది నా కోరిక. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి వాళ్ళ తల్లిదండ్రులు అప్పులు చేసి వాళ్ళు ఇక్కడ హాస్టళ్ళల్లో ఉండి కోర్సులు తీసుకొని చదువుకుంటూ ఇందులోనే ఉండిపోతున్నారు. వాళ్ళకు పెళ్ళిళ్ళు అవ్వకుండా చాలామంది నిరుద్యోగులు ఒక జాబ్ కొడితేనే పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనతో కూడా వాళ్ళ లైఫ్ని మొత్తం స్పాయిల్ చేసుకొని ఉంటున్నారు. కనీసం ఈ గవర్నమెంట్ ద్వారానైనా వీళ్ళందరికీ న్యాయం జరగాలని చెప్పి, అలాగే ఈ టీచింగ్ పోస్టులతో పాటు గ్రూప్ 2 కావచ్చు, ఇంకా వేరే ఏదైతే పోటీ పరీక్షలు ఉన్నాయో వాటి అన్నిటి నోటిఫికేషన్స్తో పాటు జాబ్లతో పాటు మాకు గత 96లో పడ్డ పోస్టులు ఇప్పటి వరకు పడలేవు. కాబట్టి మాలాంటి వాళ్ళకు కూడా న్యాయం జరగాలని. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మాకు సంబంధించి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లు కావచ్చు, మ్యూజిక్, డ్యాన్స్ ఇలాంటి స్పెషల్ యాక్టివిటీ జాబ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఏం జరుగుతుంది అంటే గవర్నమెంట్ ఒక ఉపాధి పథకం పేరు మీద సర్టిఫికేట్ కోర్సులని ఇంట్రడ్యూస్ చేసేసి ఆ సర్టిఫికేట్ కోర్సులు చేసిన వాళ్ళని కూడా లైక్ టీటీసీ కావచ్చు, ఇలా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అందరినీ కలిపి ఒకే జాబ్ గురించి పోటీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ నిరుద్యోగులు పెరుగుతున్నారు, ఉపాధి అన్నది దొరకట్లేదు ఎవరికి. దీనివల్ల చాలామంది స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు కూడా చాలా నష్టపోతున్నారు. దీనిపైన కూడా కొంచెం దృష్టి సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. మొత్తానికైతే యూపీఎస్సీ చైర్పర్సన్ని రేవంత్ రెడ్డి కలవడం అనేది మాకు ఆనందకరమైన విషయమే. ఎందుకంటే యూపీఎస్సీ తరహాలో గనక మాకు జాబ్ క్యాలెండర్స్ ఇచ్చి ఆ తరహాలో గనక పేపర్ లీకేజ్ ఇలాంటివి లేకుండా నడపాలి. అలాగే ఎగ్జామ్ ఈ గ్రూప్ 2 అనేది కూడా ఎంత తొందరగా పెడితే అంత మంచిది. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూ ఉన్నాము. ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేయాలి, నిరుద్యోగులకి అండగా ఉండాలి, వాళ్ళకి ఖచ్చితంగా
ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పించాలంటూ కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరు చెప్తున్నారు. కెమెరామెన్ శివతో దివ్య, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.